నందు హా కాఫీ. లేచారా? తెస్తున్నా 2 minutes. మీకన్నిటికీ కంగారే. బెల్లం దగ్గర ఆ మాత్రం ఉండాలే. మిమ్మల్ని రాత్రంతా ఫోన్ వాడడం, పొద్దెక్కినా లెగపడం లేగా. ఇదంతా కళ. గుడ్ మార్నింగ్ నందు. ఇంకా చెప్పి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే మొదలెట్టేసావా? అబ్బా పొద్దున్న నువ్వు మొదలు పెట్టకమ్మా. అంతేలే, ఈ మధ్య నీకు నీ బాబుకి నా మొహమే కెట్టట్లేదు. ఈ దుప్పటి మాడతట్టు. నీ అమ్మలున్నారే. గుడ్ మార్నింగ్ రా. రా, భలే బాగుంటదే నువ్వు రా అని పిలిస్తే. ఆహా, కాల్ చేయనా? చెయ్యి ఫాస్ట్గా. హాయ్ మేడం. హలో సార్, ఏం చేస్తున్నారు? ఇప్పుడే నువ్వు కాఫీ తీసుకొచ్చావు, తీసుకున్నలోగా మా అమ్మ లేపేసింది. మళ్ళీ కలకన్నారా? మరేం చేస్తాం, నువ్వేమో అక్కడ నేనేమో ఇక్కడ, కళల్లోనే బ్రతికేయాల్సి వస్తుంది. నందు చెప్పు. ఒకసారి కలుద్దామే, అలా ఎటైనా బయటికి వెళ్దాం. బయటకా? వినటానికి బాగుంది గాని కుదరదని తెలుసు కదరా. తక్కువ దూరం కూడా కాదు. ఇంట్లో ఏం చెప్పాలి చెప్పు. విజయనగరం నుంచి వైజాగే కదే. చాలా దూరం. నువ్వు రావు, నేను వస్తా అన్నా వద్దనేస్తావు. ఇలా అయితే ఇంకెప్పుడే మనం కలిసేది? 1 year అవుతుంది తెలుసా మనం మీట్ అయ్యి. అప్పుడప్పుడు అనిపిస్తాదిరా పక్కనున్నా బాగుండేది అని. అవునా? ఇంకేమనిపిస్తుంది? నీ చెయ్యి పట్టుకొని నడవాలని, నీ భుజంపై తలవాల్చి పడుకోవాలని, టైంని పక్కన పెట్టి నీతో కూర్చొని కబుర్లు చెప్పాలని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనందం వస్తే నీ పక్కన నేనుంటే బాగుంటాది అనిపిస్తుంది. అదే బాధేస్తే నా పక్కన నువ్వు ఉంటే బాగుంటాది అనిపిస్తుంది. నార్మల్ మాటలే అయినా నా మీద ఇష్టాన్ని నీ మాటలో వింటుంటే అబ్బా ఈ హై మామూలుగా లేదు తెలుసా. వీడియో కాల్ చేసినంత హై వచ్చేది కాదేమో. ఆపు చాలింకా. సరే నందు, సాయిగడు కాల్ చేస్తున్నాడు, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓయ్ నువ్వు చేయక నేనే మెసేజ్ చేస్తా. సరేలే. ఈడికేంటి పొద్దున్న నేను గుర్తొచ్చాను. హలో చెప్పరా. గుడ్ మార్నింగ్ బా. ఏంట్రోయ్ పొద్దున్న నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది, ఏంటి విషయం? అంటే అది బా, నీ బండి కావాలి బా. మళ్ళీ మేఘనాతో బయటగా? కానివ్వండిరా కానివ్వండి, ఒకే ఏరియాలో ఉన్నారు కాబట్టి ఇలా సాగుతుంది మీకు. మన అందుచెల్లు కూడా బస్సు ఎక్కొచ్చామని బా, నలుగురం కలిసి అలా బీచ్ లో కలరించుకుంటూ తిరుగుదాం. ఆ అదృష్టం మాకు లేదులేరా. వాళ్ళ బాబు ట్రాన్స్ఫర్ పుణ్యానా షార్ట్ డిస్టెన్స్ కాక లాంగ్ డిస్టెన్స్ గా అయిపోయింది. కబుర్లే తప్ప కలుసుకోవడం లేవు. అయినా మన కాలేజ్ డేసే బాగుండేరా, అందరం కలిసి ఉండేవాళ్ళం. నువ్వేం బాధపడకు, మళ్ళీ వాళ్ళ బాబు ట్రాన్స్ఫర్ అవ్వదా, వాళ్ళు ఇటు రాకుండా పోతారా? నువ్వు వెయిట్ చేయరా జస్ట్ అంతే. నువ్వు మాత్రం బాగా ఎంజాయ్ చేయి. సరే బా, బడి కోసం వచ్చేస్తున్నాను. సరే సరే రా. ఓకే. దేవా, రే దేవా. మళ్ళీ బండి కోసమేనా? అంటే ఆంటీ అది మా బండి మాకన్నా నువ్వే ఎక్కువ వాడుతున్నావు, ఇంకెందుకు నీ దగ్గరే ఉంచేసుకో. ఇదిగోరా. నీకు తోడు ఈడొకడు సిగ్గులేనేదో. ఇంతకీ నీ ఎడిటింగ్ వర్క్స్ ఎలా ఉన్నాయరా? ప్రెజెంట్ ఆన్ చేశాను కదా, ఖాళీయే. అవునా? నాకు తెలిసిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రీలాన్సర్ కావాలని అడిగాడు రా, నీ నెంబర్ ఇస్తాను, మాట్లాడు. సరేరా. సరే అయితే బాయ్. బాయ్. హాయ్ మేడం. కాల్ చేయనా? సరే చెయ్యు. చెప్పండి మేడం, ఏం చేస్తున్నారు? తినేసలా ఫోన్ తీసా, మా సార్ ఏం చేస్తున్నారా అని. ఇప్పుడే సాయిగాడు వచ్చాడు, బైక్ కావాలంటే ఇచ్చా. అవునా? సాయన్న మేఘన మంచిగా తిరుగుతున్నారైతే. మనం ఎప్పుడు తిరుగుతామో. పెళ్ళయ్యాక ఊరంతా మందేలేరా. నందు, ఏంటి? చుట్టూ ఎవరైనా ఉన్నారా? లేరు. ఏమి? అయితే ఒకసారి ఒకసారి ఒక అమ్మాయి ఇవ్వచ్చు కదా. తీసుకో. ఏంటి అడగనిచ్చేసావు? రే
మంచిగా ఇస్తేనేమో ఇలా అంటావు, ఇవ్వకపోతే అలుగుతావు. అంటే నువ్వు ఇస్తావని అనుకోలేదు, ప్రిపేర్డ్ గా కూడా లేను. ఇంకోసారి. ఆహా, ఇంకేమొద్దా? పోరా వెళ్ళి తిను. నందు పాప ప్లీజే. రే మరీ ఎంత క్యూట్ గా అడగకరా. ఉంటా, బాయ్ బాయ్. పోవే రాక్షసి, హార్ట్ లేదు నీకు. హలో చెప్పు. చెప్పునా? సరే బాయ్. హలో హలో హలో, బాయ్ దేనికి? మరి చెప్పేంట్రా చెప్పు. లవ్ ఎక్కడా? ప్రేమగా పిలుస్తానేమో దేనికి కాకా పడుతున్నాను అంటావు. అవునరా, కాకా అంటే గుర్తొచ్చింది. ఆ కత్తి కనుక ఎవర్రా ఇన్స్టాలో? హో అదా, మా సత్తిగాడి ఫేక్ అకౌంట్లే. నమ్మచ్చా లేదా దేన్నైనా తగులుకున్నావా? అయినా నీకెలా తెలుసే? అంటే నిజంగానే తగులుకున్నావా? అది కాదు. అది కాదంటే వేరేదుందా? వస్తే రాక్షసి, అది కాదు అంటే అకౌంట్ కోసం నీకు ఎలా తెలుసని? ఇన్స్టాలోని ప్రతి ఫోటోకి లైక్స్ ఉన్నాయిగా, ఆ మాత్రం తెలీదా? అయినా మీకెందుకురా ఫేక్ అకౌంట్స్? వాడి సీక్రెట్ రిలేషన్షిప్ ని అకౌంట్ లో మెయింటైన్ చేస్తూ ఉంటాడులే. అబ్బా ఏం తెలివితేటలురా బాబు. ఇవన్నీ వదిలే గాని నందు. రే మార్నింగ్ ఇచ్చేసాను కదా, మళ్ళీ ఏంటి? అది కాదే, బా మిస్ అవుతున్నానే. నేను కూడా రా. లవ్ యూనే. ఏంటి లవ్ యూ టీ చెప్పు. నేను చెప్పను. యాక్టింగ్ వద్దు, చెప్పు. పోరా, నేను చెప్పను. చెప్తున్నావా లేదా? సరే అబ్బాయి, నాన్నొచ్చారు. మీ నాన్నేంటే నాగపాము కంటే ఎక్కువ పగబట్టాడు నా మీద. సరే సరే బాయ్ బాయ్, తర్వాత మెసేజ్ చేస్తా. రాక్షసి. రేయ్ లేవరా, చికెన్ తీసుకురా పోయి. అబ్బా ఏంటమ్మా పొద్దున్నే లేపేస్తున్నావు? మళ్ళీ చికెన్ వండలేదని అన్నావో కాళ్ళు ఎరగొడతా. సరే డబ్బులి. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో మాస్టారు, చూసి కూడా రిప్లై లేదు, కోపమా? సరే రిప్లై ఇవ్వవు కదా, బాయ్. హలో హలో. హా ఏంటి? కోపం నేను చూపించాలి, ఎక్స్ట్రాల్ చేయొద్దు. మెసేజ్ కి రిప్లై ఇవ్వడం నేర్చుకో. బాయ్, నేను చికెన్ షాప్కి వెళ్తున్నాను. సరే అబ్బాయి, మెసేజ్ చేయకు, పోయి చికెన్ తెచ్చుకొని బాగా తిను. అమ్మ వెళ్ళమంది, అందుకే వెళ్తున్నాను. నేనేం ఆపలేదుగా, పో. రేయ్ ఇంకా కదలలేదా నువ్వు? వెళ్తున్నానమ్మా. సరేనందు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో మెసేజ్ చేస్తా, ప్లీజ్. సరేలే వెళ్ళు, నాకు కూడా పనుంది. దొంగ మొహం దానా. వెళ్ళు వెళ్ళు. హలో. అయిపోయిందా చికెన్ కొనడం? అయ్యింది. ఇంకేంటి మరి? నీ నాన్న లేడా ఇంట్లో? ఇంకేంటనే మాట వచ్చింది. సరే అయితే బాయ్ చెప్పానా? ఏంటే ఎప్పుడు బాయ్ బాయ్ అని బ్లాక్ మెయిల్ చేస్తావు? సరదా కాన్వర్సేషన్ మధ్యలో బాయ్ చెప్తే ఒళ్ళు మండిపోద్ది. మా నాన్న వచ్చాక కూడా మాట్లాడితే మా నాన్నకి మండిపోద్ది, అప్పుడు ఇంకా గుడ్ బాయే. అంత పెద్ద మాటలు ఎందుకులే కదా, అందుకే ఇలా మేనేజ్ చేయాలి సార్, తప్పదు. సరే సరే. దేవా చెప్పు. లవ్ యూ దేవా. లవ్ యూ టూ నందు. చూసావా, చెప్పాలనిపించినప్పుడు చెప్తే ఈ ఫీల్ ఎంత బాగుందో. అదే నువ్వు నిన్ను అడుక్కున్నప్పుడు చెప్తే ఇంత హై ఉండేదా? కాదుగా. అలా అని ఇలా రోడ్డు మీద నుంచో పెట్టేస్తావా? సరే సరే పో. అమ్మా అన్నం పెట్టే. గుడ్ ఆఫ్టర్నూన్ నందు, తినేసావా? ఆఫ్లైనా? ఇదేంటి ఎంత హై ఇచ్చి మాయమైపోయింది? సర్లే, వాళ్ళ బాబు ఉంటాడు, తర్వాత అదే మెసేజ్ చేస్తుంది. అమ్మా ఇంకెంతసేపే? గుడ్ ఈవినింగ్ నందు. ఇదేంటి ఇంకా ఆన్లైన్లోకి రాలేదు? ఏమైంది దీనికి? మార్నింగ్ నుంచి ఏమైపోయావే? ఫంక్షన్ కి అటెండ్ అయ్యాను రా. ఫంక్షనా? చెప్పనే లేదు. మార్నింగ్ నీ కాల్ కట్ చేశానా, అప్పుడే చెప్పింది మా అమ్మ నాకు కూడా. ఆ ఒక్క ముక్క మెసేజ్ చేసి చెప్పుంటే పడుకునేవాడినిగా. పిచ్చోడ్లా వెయిట్ చేసా ఇంతవరకు. యాక్టింగ్ చేస్తే చంపేస్తా. యాక్టింగా? మా ఫీలింగ్స్ తో పనే లేదు తమరికి. రే కుదరలేదురా, ఇప్పుడు వింటావా లేదా? ప్రతిసారి నీ మాట నెగ్గాలంటే ఎలా నందు? అప్పుడప్పుడు నా మాట కూడా వాల్యూ ఇవ్వాలి. సరే సారీ. చేసిందంత చేసి సారీ అంట.
సరే బాయ్. హ? ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? బాయ్ అన్నానుగా, మళ్ళీ కాల్ చేస్తే బ్లాక్ చేస్తా. నందు నీకు తెక్క? ఎందుకు చిన్న విషయానికి ఎంత పెద్ద చేస్తున్నావు? అవును తెక్కే. బాయ్. నందు చాలా కోపం తెప్పిస్తున్నావు. ప్రతిసారి నేను కాంప్రమైజ్ అవ్వాలా? నువ్వు అవ్వవా? ఎందుకే నీకు అంత పొగరు? బ్లాకా? నందు ప్లీజ్ అన్బ్లాక్ చెయ్యే, ఉండలేకపోతున్నాను. మెసేజ్ చూసిందా లేదో కూడా తెలియడం లేదే. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేద్దాం. సరే నాదే తప్పు, నువ్వు అలా మాట్లాడకుండా ఉండకే ప్లీజే. దీనికి ఇంత బలిపేంటి? పెళ్లి చేసుకొని ఇంట్లో సుతికితే తిక్క సెట్ అయిపోద్ది. దీనికి ఇలా కాదు. ఐఎమ్ సారీ నందు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించే. రే బుద్ధి లేదా నీకు? అన్నిట్లా బ్లాక్ చేస్తే ఫోన్ పేలో మెసేజ్ చేస్తున్నావు. నందు 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 ఫోన్ పెట్టేకే ప్లీజే. ఇన్నిసార్లు బ్రతిమలాడుతున్నాను కదే, కనికరించవే. సరే 1 lakh సారీస్ చెప్పు. 1,00,000? సరే బాయ్. సరే సరే చెప్తా, నువ్వు ఫోన్ పెట్టేకు. చెప్పు. సారీ 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 సారీ. సారీ నందు. ఏంట్రా అప్పుడే అలసిపోయావు? ఇంకా నా వల్ల కాదే ప్లీజే. సరే అయితే చాక్లెట్ ఆర్డర్ పెట్టు. రాక్షసి. ఇప్పుడు చెప్పు, ఇక్కడ కోపం ఎవరికి రావాలి? నీకే. సైలెంట్ గా ఎవరుండాలి? నేనే. గుడ్. ఏంటి ఎప్పుడు తిన్నంగా మెసేజ్ చేయవా? కొంపలు ములిగినట్టు నాన్ స్టాప్ గా గుద్దేయడమే. మాట్లాడవా? సరే బాయ్. మీ నాన్న నీకు బాయ్ తప్ప ఇంకేం నేర్పించలేదా? అవును నేర్పించలేదు, మిగతావి మా ఆయన దగ్గర నేర్చుకోమన్నారు. ఆహా. కాల్ చేయనా? వద్దు, అమ్మ పక్కన ఉన్నాను. అయితే చేస్తా. వద్దు అన్నానా? చేస్తా అన్నానా? సరే పక్కకి వెళ్తాను, చెయ్యి. ఒరే దేవగా, నీతో ఆడుకుంటే భలే మజా వస్తుందిరా. ఇదేంటి కాల్ చేస్తాను ఇంకా చేయలేదు? ఏంటి చేస్తా చేస్తా అన్నావు, ఇంకెంతసేపు? తర్వాత చేస్తాలే. దీనివల్ల నాకు బీపీ షుగర్ అన్నీ వచ్చేసేలా ఉన్నాయి. ఈడేంటి డైరెక్ట్ గా కాల్ చేస్తున్నాడు? రే ఏంట్రా డైరెక్ట్ గా కాల్ చేసేసావు? మరి నువ్వు చేస్తా చేస్తాను చేయకపోయేసరికి నాకు మండింది, అందుకే నేనే చేశాను. ఇబ్బంది పెడుతున్నానా దేవా? లేదు లేదు లేదు, నువ్వేం ఇబ్బంది పెట్టడం లేదు. నా బుజ్జి కదా, నా బంగారం కదా, నువ్వు మళ్ళీ అలక్కమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాగుంది, ఇంకా బుజ్జగించు. రాక్షసి. నందు ఒకసారి వీడియో కాల్ చేయొచ్చు కదా, చూడాలనిపిస్తుంది. ఇప్పుడా? చాలా చిరాగ్గా ఉందిరా, గలీజ్ ఫేస్ వేసుకొనున్నా. రేపు గుడికి వెళ్తానుగా, అప్పుడు చేస్తా. ఎప్పుడు అలానే ఉంటావు కదా, కొత్త ఏంటి? ఏంట్రా ఏదో అంటున్నావు? ఏం లేదు. ఏ గుడికి వెళ్తున్నావు? రాలేవులే, ఆవేశపడకు. ట్రెడిషనల్ లుక్ లో వెళ్తున్నావా? ఏ నీకు అలా చూడాలనుందా? హా సరే ట్రై చేస్తా. సరే సరే. రే లేగరా, ఇంకెంతసేపు పడుకుంటావు? టైం 10 అవుతుంది. ఏంటి 10?
చూడు నువ్వే. 8:30 కూడా అవ్వలేదు కదే. అలా చెప్పకపోతే నువ్వు లెగుస్తావా? లెగిసేళ్ళు స్నానం చేసుకొని రా. ఎలా? గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ నందు. టెంపుల్కి వెళ్ళిపోయావా? ఇదేంటి ఆన్లైన్లో లేదు? సరేలే, టెంపుల్కి వెళ్ళిన తర్వాత కాల్ చేయి. ఏంటిది ఇంకా కాల్ చేయలేదు? హాయ్ రా. భలే ఉన్నావు నందు. చాలే, ఎక్కువ పొగడకు. సిగ్గు నాకు అస్సలు సెట్ కాదు. మళ్ళీ జనాలు చూస్తే నవ్వుకుంటారు. నందు, ఈ సండే కలుద్దాం, రావచ్చు కదా? సండేనా? కుదరదురా. పోనీ సాటర్డే? సరే, కాలేజ్లో ఏదో పనుందని వస్తాలే, బట్ ఫాస్ట్గా రిటర్న్ అయిపోవాలి. ఓకే? ఏంటి, నిజంగా వస్తున్నావా? హా, సాయి అన్న వాళ్ళని కూడా రమ్మను. వాళ్ళెందుకే మధ్యలో? రమ్మన్రా, అలా అందరినీ కలిసినట్టుంటది. సరే, ఇంకా 3 days ఉంది. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేను కూడా రా. సరే బాయ్ రా, ఇంటికి వెళ్తాను ఇంకా. సరే నందు, బాయ్, జాగ్రత్త. ఓకేరా. రే బా, ఏరా గ్రౌండ్కి రమ్మన్నావు? రే, నువ్వు మేఘన చాలా ప్లేసెస్ తిరిగారు కదా. మన వైజాగ్ లో ద బెస్ట్ అండ్ కంఫర్టబుల్ ప్లేస్ ఏంట్రా? చాలా ప్లేసులు ఉన్నాయి కానీ ఇప్పుడు నీకెందుకు అవి? సాటర్డే నందు వస్తానని చెప్పిందిరా. రే బా, మొహం వెళ్ళిపోతుంది. నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని నేను సెట్ చేస్తాను, నువ్వు కూల్ గా ఉండు. ఆల్మోస్ట్ 1 year అయిపోయిందిరా తనని కలిసి, తనను ముట్టుకొని, అలా తను చేయి పట్టుకొని ప్రశాంతంగా మాట్లాడుకోగలిగే ఒక మంచి ప్లేస్ ఉంటే చూడరా. టెన్షన్ పడక బా, నేను చూసుకుంటానుగా. నువ్వు మేఘన కూడా రావాలి మరి. మధ్యలో మేమెందుకురా? నందు రమ్మని చెప్పిందిరా. సరే చూద్దాంలే. ఈ విషయం మాట్లాడదామని పిలిచాను. నేను ప్లాన్ చేసి నీకు ఫోన్ చేస్తా. థ్యాంక్స్ రా బావా. ఇదిగోరా, తనే కాల్ చేస్తుంది. సరే రా అయితే. సరే బాయ్. హలో. మంచి హుషారు మీద ఉన్నావులే. అంతే హుషారుగా సాటర్డే కూడా వస్తే చాలా బాగుంటది. రే, ఆ మ్యాటర్ కోసం ఎక్కువ థింక్ చేయకురా. కలుస్తాంగా, ఓవర్ గా హై ఇచ్చుకొని హర్ట్ అవ్వకు. నీకు ఇది అర్థం కాదులే, వదిలే. రే, డల్ అవ్వకురా. నేను కూడా వెయిటింగ్ సాటర్డే కోసం. సరే సరే. దేవా, చెప్పు నందు. మిస్ యూ సో మచ్ రా. చాలా మిస్ అవుతున్నాను నిన్ను. నా మూడు బాగున్నప్పుడు వెంటనే డల్ చేయడం, నేను డల్గా ఉన్నప్పుడు వెంటనే యాక్టివ్ చేయడం, భలే హ్యాండిల్ చేస్తావా? నిజంగారా, చాలా మిస్ అవుతున్నాను నిన్ను. ఈ రోజు ఎంత ఫాస్ట్గా గడుస్తుందా అని అనిపిస్తుంది. ఇవన్నీ నా మాటలు, బట్ నువ్వు మాట్లాడుతుంటే నాకు అసలు మాటలు కూడా రావడం లేదు. అబ్బో చాలే. ఎక్కడున్నావు? గ్రౌండ్లో. సరే, ఇంటికి వెళ్ళాక మెసేజ్ చెయ్యి. మళ్ళీ కాల్ చేస్తావా? తోలు తీస్తాడు మా నాన్న. మెసేజ్ చేయి బాబు, మాట్లాడుకుందాంలే. సరే సరే, బాయ్ నందు. మిస్ యూ టూ. సరే సరే. రే, ఏంట్రా అంతా ఇంకా రావట్లేదు? రే, వచ్చేస్తుందిరా, వెయిట్ చేయి. తను వచ్చేలోపు సగం రోజు గడిచిపోయేలా ఉంది ఇక్కడ. అది కూడా వచ్చేసింది. అలా చూడకరా, సిగ్గుగా ఉంది. ఒకసారి నీ చేపట్టుకోనా? దానికి అడగాలారా? ఎక్కడికో వెళ్తానన్నా, లేగో టైం అవుతుంది. ఓడి అమ్మా, ఇదంతా కళ. ఇంత బాగుందేంటి? పొద్దున్నే ఆ బిచ్చి నవ్వేంట్రా? ఏం లేదమ్మా, నువ్వు టిఫిన్ రెడీ చేయి, నేను తినేసి వెళ్తాను. సరే.
గుడ్ మార్నింగ్ నందు. స్టార్ట్ అయినప్పుడు కాల్ చేయి. దేవా సారీ రా, రాలేను ఈరోజు. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. అదేంటి ఇప్పుడు చెప్తున్నావు? నిజంగా సారీ రా, రాలేను. జోక్ చేస్తున్నావా? నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. అరే పిచ్చోడా, నిజంగా రాలేనురా నేను. మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. సారీ రా. ఏంట్రా రిప్లై లేదు? ప్లీజ్ రిప్లై ఇవ్వు. ఏంటిడు? స్విచ్ ఆఫా? రేపా బయటికి వెళ్దా ఉన్నావు కదరా, ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? లేదురా, మీరు వెళ్ళండి. రే ప్లాన్ మీకోసం కదరా, మీరు అక్కడ మీ వాడికి ఏం చేయాలి? మూడు బాగాలేదురా, తర్వాత మాట్లాడతాను. వెళ్ళు. మూడ్ బాగోలేదా? మళ్ళీ ఏం గొడవ పడ్డారో ఏంటో. ఏంటి చెప్పు. అరే పిచ్చా నీకు? అలుగుతావేంటి? కావాలని రాలేదనుకుంటున్నావా? ఎన్ని ఊహించుకున్నానో తెలుసా నేను? అయినా ఇప్పుడు ఏమైందిరా? మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాంలే. మాట్లాడకు నువ్వు, మండిపోతుంది నాకు. సరే బాయ్, ఇంకా కాల్స్ చెయ్యంలే. ఏంటే బెదిరిస్తున్నావా? మరి నా ప్రాబ్లమ్స్ అర్థం కావా నీకు? ఏంటే నీ ప్రాబ్లం? పీరియడ్స్ రా, నాకు ఫుల్ స్టమక్ పెయిన్, అందుకే రాలేకపోయాను. అయ్యో నందు, నిజమా? ఏంటే నువ్వు ఈ విషయం ముందే చెప్పచ్చు కదే. సారీ రా, నిజంగా చాలా ట్రై చేశా రావడానికి, కానీ పెయిన్ కి ఉండలేకపోయా. నేనే సారీ నందు, అర్థం చేసుకోకుండా అలిగేశాను. ఇంత పెయిన్ లో కూడా నిన్ను ఇంకా బాధ పెట్టాను. పర్వాలేదురా, నువ్వు అలా ఉండకురా ప్లీజ్. నాకేదోలా ఉంది. ఐ రియల్లీ మిస్ యూ నందు. ఐ లవ్ యూ రా. సరేలే, రెస్ట్ తీసుకో, స్ట్రెస్ ఫీల్ అవ్వకు. కొంచెం తగ్గిందన్నాక మెసేజ్ చేశారేనా? సరేరా, బాయ్. సరే బాయ్. ఇదేంటి వీడియో కాల్ చేస్తుంది? హాయ్ రా, ఏం చేస్తున్నావు? ఎలా ఉంది ఇప్పుడు? పెయిన్ తగ్గిందా? హారా, కొంచెం పర్వాలేదు. సరే రెస్ట్ తీసుకో, ఎక్కువేం ఆలోచించుకు, సరేనా? చాలా లక్కీరా నేను. దేనికి? నువ్వు కాకుండా వేరే వాళ్ళతో నా లైఫ్ అస్సలు ఊహించుకోలేనురా. ప్రామిస్ చేయి, ఎప్పుడూ కోపంలో కూడా నన్ను వదిలేసిపోను అని. పిచ్చిదానా, నేనెక్కడికి పోతానే? అయినా నాకు నీ మీద డౌట్. గంటకు ఒకలా బిహేవ్ చేస్తావు. కోపమైనా ప్రేమైనా ఏదైనా నీ దగ్గరే కదరా. అబ్బా, ఈ మాటలకేం తక్కువ లేదు. ఈ షర్ట్ బాగుందిరా నీకు. మార్నింగ్ నిన్ను కలుద్దామనే వేసుకున్నాను. చాలా మిస్ అవుతున్నాను రా నిన్ను, అందుకే ఉండలేక వీడియో కాల్ చేసా. తెలుస్తుంది. ఇంకేంటి మరి? మార్నింగ్ డ్రీమ్ వచ్చింది నందు. మనం చేతులు పట్టుకొని బీచ్ దగ్గర కూర్చున్నట్టు అలా చాలా కబుర్లు చెప్పుకుంటూ బీచ్ అంతా తిరిగాం తెలుసా. ఇంకా వెళ్లే కొద్దీ తీరం కూడా చిన్నదిగా కనిపించేది. ఆహా, మంచి ఫ్లోలో ఉన్నావు. ఇదే ఫ్లోకి నేను ఈరోజు కలిసి ఉంటే ఇంకా బాగుండేది. సరేలే, ఇంకెక్కువ థింక్ చేయకు. మళ్ళీ ఎప్పుడు మరి? ఈసారి నేను చెప్తానులే, నువ్వు ప్లాన్ చేయక. సరే. సరే అయితే, ఇంకెక్కువసేపు టెర్రస్ మీద ఉంటే డౌట్ వస్తుంది. నేను వెళ్తాను. సరే నందు, బాయ్, జాగ్రత్త. బాయ్ రా. దేవా, ఒక 3 days కాల్స్ అండ్ మెసేజెస్ చెయ్యనురా. మిస్ యూ సో మచ్ రా. కాల్స్ చేయకు, ఈ మెసేజ్ స్క్రిప్ట్లో కూడా ఇవ్వక. ఫోన్ నాన్న దగ్గర ఉండొచ్చు. జాగ్రత్తరా. బాయ్. ఇదేంటి ఎలా మాట్లాడుతుంది? కొంపతీసి మా విషయం
వాళ్ళ నాన్నకు కానీ తెలిసిపోయిందా? హలో రే బావా, చెప్పు బా, మా చెల్లొస్తానన్నదా, ఏమైనా ప్లాన్ చేయాలా? అది కాదురా, ఒకసారి అర్జెంట్గా ఇంటికి రా. ఏరా? నువ్వు ముందు రారా చెప్తాను. సరే రే బా. ఏమైందిరా? ఈ మెసేజ్ చూడు. ఏంట్రా ఇది? మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా? అదేం లేదురా, ఏమైందో నాకు కూడా అర్థం కావడం లేదు. కొంప తీసి మీ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో. అదే భయంగా ఉందిరా, అసలు ఏమైందో ఏంటో. అర్జెంట్ గా నందుతో మాట్లాడాలరా. నువ్వేం టెన్షన్ పడకరా, అలా ఏం అయ్యి ఉంటదిలే, ఫోన్ చేయ పర్లేదు. రే, తన మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వద్దని చెప్పింది కదరా. అవును కదా. రే, ఓ ఆప్షన్ ఉందిరా. ఏంటది? మ్యాజిక్ కాల్ యాప్. వర్కౌట్ అవుతుందా? కాలేజ్ లిస్ట్ లో ఎన్నిసార్లు వర్కౌట్ అవ్వలేదురా. వాయిస్ చేంజ్ అన్నోన్ నెంబర్ లా వెళ్తుంది. నిజమేరా, ఇలా అయితే వాళ్ళ నాన్న కాల్ లిఫ్ట్ చేసినా ఏ ప్రాబ్లం ఉండదు. చేస్తా నువ్వు. చెయ్యరా, పర్లేదు. స్విచ్ ఆఫా? రే, ఏంట్రా ఇది? ఇప్పుడు తెలుసుకోవడం ఎలా? రే, నాకు చాలా భయంగా ఉందిరా. నువ్వేం భయపడకు, అది సిగ్నల్ ఇష్యూ ఏదో అయ్యి ఉంటది. నువ్వు మళ్ళీ ట్రై చేయి. సరేరా. అసలు ఏమైంది దీనికి? రీఛార్జ్ అయిపోయి ఉంటుందా, లేదా కావాలని నాతో ఇలా ఆడుకుంటుందా? రే దేవా, మేడ మీద ఏం చేస్తున్నావు? రా, అన్నం తిందో గాని. వస్తున్నా అమ్మా. వస్తున్నా. ఎవరండి మీరు? ఏం కావాలి? పక్కింట్లో కొత్తగా దిగుతున్నామండి. పాలు పొంగించడానికి 3 ఇటుకబెట్టలు కావాలి, ఉంటే ఇస్తారా? సరే, మేడ మీద ఉన్నాయి, తీసుకోండి. ఏమండి, ఇటుకలకి నేను దీన్ని పంపిస్తాను, మీరు మార్కెట్ కి వెళ్లి సామాన్లు తెచ్చేయండి. సరేనండి, మా అమ్మాయి వస్తుంది, ఇచ్చి పంపించండి. సరే అండి. సరేనండి. రే, మేడ మీదకి వెళ్ళి ఇటుకలు తీసుకొని రా. పాపం వాళ్ళ అమ్మాయి ఏం తీసుకొస్తుంది? ఇప్పుడే స్నానం చేశానమ్మా, మళ్ళీ రాళ్ళు ఇటుకలు అంటావేంటి? రే, వెళ్ళమని చెప్పానా? ఎంతకీ ఇప్పుడు ఇటుకలు ఎందుకే? ఆ పక్కింట్లో ఎవరో దిగుతున్నారా, పాలు పొంగించాలంట. 3 ఇటుక బెడ్లు తీసుకొని రా. సరే, వెళ్తానులే. సరే. ఆంటీ, ఆంటీ. అమ్మా, నువ్వేనా? మేడ మీద అన్నయ్య ఉన్నాడు, ఇస్తాడు, వెళ్ళి తీసుకో. సరే ఆంటీ. అన్నట్టు నువ్వు కిందకు మోసుకురాకు, అన్నయ్యనే తీసుకురమ్మను. సరే ఆంటీ. పొద్దున్నే ఇటుకలు పంచేది ఒకటి. అన్నయ్య, ఆంటీ ఇటుకల కోసం పంపించారు. 2 రోజులు మాట్లాడకపోతే అన్నయ్య అని పిలిచి అమ్మ వాయిస్ కూడా నందుతులో అనిపిస్తుందా? చే అన్నయ్య, ఫాస్ట్ గా. నువ్వు ఉండవమ్మా. ఇదిగో, ఇది నువ్వు పట్టుకో. దేవా, నందు, ఏంట్రా ఇది నీ ఇల్లా? నువ్వేంటే ఇక్కడ? ఆ పక్కింట్లో దిగుతుంది మీరా? నాన్నకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందిరా. ఈ 2 డేస్ అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉన్నాం. నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు, అందుకే నీకు ఆ మెసేజ్ పెట్టాను. నేనే డైరెక్ట్ గా కలిసి నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, కానీ నేనే సర్ప్రైజ్ అయ్యాను రా. అసలు ఏంటి నువ్వు చెప్పేది? దగ్గరగా వస్తున్నా అనుకున్నాను గాని మరీ ఇంత దగ్గరలో ఉంటా అనుకోలేదురా. అసలు నమ్మలేకపోతున్నానే. నువ్వేంటి మా ఇంటి పక్కకు వచ్చాడమేంటి? ఇదంతా కలలా ఉంది. కొంప తీసి ఇదంతా నిజంగా కలా? రే ముద్దు, ఇదంతా నిజమేరా. అయితే సాయిగారిలో మనం కూడా హ్యాపీగా తిరగచ్చు అనమాట. అవును. అయినా మీ నాన్నది 5 years సర్వీస్ ఇంకా అవ్వలేదు కదే. 3 years తర్వాత ఆన్ రిక్వెస్ట్ అవసరం అంటే ట్రాన్స్ఫర్ అడగచ్చురా. లక్కీగా వచ్చింది. అవునా? థ్యాంక్ యూ గాడ్.